అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అగ్ని ప్రమాదంలో మంత్రి కన్నుమూత, ఘోర విషాదం. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ కన్నుమూశారు. మార్చి 31న తన ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు వ్యాస్ కండువాకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను అహ్మదాబాద్లోని బైడాస్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వ్యాస్ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గిరిజా అంత్యక్రియలు శుక్రవారం ఉదయ్పూర్లోని జరుగుతాయని వెల్లడించారు. గిరిజా వ్యాస్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు అశోక్ గెహ్లాట్, కేసీ వేణుగోపాల్ సహా పలువురు సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా 1946న జూలై 8న జన్మించిన గిరిజా వ్యాస్ తత్వశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఆ తర్వాత 1991, 1996, 1999లో ఉదయ్పూర్ నుంచి లోక్సభ ఎంపీగా ఎంపికయ్యారు. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలోని కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించారు. అంతేకాక రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్గా, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ పర్సన్గాను పనిచేశారు.